హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా చేపల పులుసు ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు చేపల పులుసుకు కావలసిన మసాలా: జీలకర్ర, మెంతులు, గసగసాలు, కొబ్బరి పొడి, ఇలాచి, లవంగ, చెక్క. వీటిని దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని పొట్టు తీసి నీట్గా కడుక్కొని 4 ముక్కలు చేశాను. దీనిని ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ వేసుకుందాం. దోరగా వేయించాలి ఆనియన్స్ని. ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్ ఉంటే మనకు గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియనే ఇందులో గ్రేవీ ఎక్కువగా రావాలి అంటే. వేయించుకున్న మసాలాని గ్రైండ్ చేసుకుందాం. మసాలా గ్రైండ్ అయిపోయింది. చింతపండుని నానబెట్టుకుందాం. చింతపండు నానబెట్టాను. ఆనియన్స్ వేగుతున్నాయి. ఆనియన్స్ వేగాయి. స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్స్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనము ఫిష్లోనికి మసాలాలు కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేద్దాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పడుతుంది చేపల కూరలో. 1 స్పూన్ పసుపు, 4 స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఉన్న కారంని బట్టి మీరు కారం వేసుకోండి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. ఇప్పుడు హోల్ గరం మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ ఫిష్ మసాలా కొద్దిగానే వేస్తున్నాను. మంచిగా ముక్కలకి మసాలా పట్టేటట్లు కలుపుకోవాలి. మనకి ఉప్పు కారం సరిపోకపోతే పులుసు ఉడుకుతున్నప్పుడు టేస్ట్ చూసి ఉప్పు కారం వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయింది. చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు చేపలు వేసుకుందాం. అన్ని చేపలు వేసేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసాన్ని పిసుకుందాం. మసాలా కలిపిన గిన్నెలో చింతపండు రసాన్ని వేసుకుందాం. చింతపండు రసాన్ని చేపల పులుసులో వేసుకుందాం. మనము ఇందులో స్పూన్ పెట్టొద్దు, ముక్క విరిగిపోతుంది. బట్టతోని హ్యాండిల్స్ పట్టుకొని కలపాలి. చేప ముక్కలు ఉడుకుతున్నాయి. ఇంకా థిక్గా గ్రేవీ రావాలి. కొద్దిగా బెల్లాన్ని వేసుకుందాం. పులుపు అనేది కొద్దిగా తగ్గుతుంది. చేపల పులుసు రెడీ అయ్యింది. థ్యాంక్ యూ.